హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను హిమవర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వినయ్ కుమార్ గారు, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్, ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా మంచి మంచి టాపిక్స్ గురించి అయితే మాట్లాడదాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ని అయితే పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఒక మనం జనరల్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం సార్. వెరికోస్ వెయిన్స్ అంటాం కదా, తెలుగులో వచ్చేసి అనారోగ్య సిరలు అని మన పెద్దలు కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఇవి చాలా మందికి ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ అంటే నార్మల్గా మనం ఏజ్తో పోల్చలేం, కానీ నార్మల్ పర్సన్స్లో అయితే ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి అనారోగ్య సిరలు అనేవి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. దట్టు అవి గ్రీనిష్ కలర్లో కనిపిస్తాయి. కొంతమందికి నలుపు రంగులో కనిపించడం, సహజంగా తీసుకోవడం కూడా చాలా మంది జరుగుతుంది. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఎందుకు ఏర్పడతాయి, ఎవరిలో అంటే కనిపిస్తాయి ఎక్కువగా? నేను అన్నట్లుగా ఏజ్తో అంటే ఎలాంటి ఏజ్ అంటే ఎంతవరకు ఏజ్ ఉన్న వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ అనేవి కనిపిస్తాయని చెప్పవచ్చు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మనము వారికోస్ వెయిన్స్ అంటే మనకు ఎస్పెషల్లీ చర్మం కింద ఉండే రక్తనాళాలు అనమాట అవి. సో చర్మం కింద ఉండే రక్తనాళాలు ఎస్పెషల్లీ కాళ్ళల్లో మనకు బాగా ఉబ్బడం లాంటివి, అంటే సైజ్ పెరగడం లాంటి వాటిని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ఎక్కువగా ఎవరిలో ఇలా జరుగుతుంది అని అంటే, ఎక్కువగా నిల్చొని ఉండే ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అనుకోండి, లేకపోతే షాప్ ఓనర్స్ అనుకోండి, ఎక్కువగా నిల్చొని చేసే పనులలో, లేదా మాలాగా డాక్టర్స్, సర్జన్స్ ఉంటారు కదా, ఎక్కువగా నిల్చొని సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా నించొని ఉంటే వస్తాయి. ఎందుకు అని అంటే, మనము వెయిన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. మంచి రక్తనాళాలేమో ఆర్టరీస్ అంటాం. ఆర్టరీస్ అంటే గుండె నుంచి కిందికి తీసుకెళ్తాయి రక్తాన్ని. దాని తర్వాత కింద నుంచి గుండెకు వాపస్ తీసుకొచ్చే వాటిని మనం వెయిన్స్ అంటాం. అవి చెడు రక్తనాళాలు. ఆ వెయిన్స్ కింద నుంచి పైనికి పంప్ చేయాలి కాబట్టి అగెయిన్స్ట్ ద గ్రావిటీ పంప్ చేయాలి బ్లడ్‌ని. సో అలా పంప్ చేయాలి అని అంటే, ఆ వెయిన్స్‌లో తలుపుల్లాగా, ఇప్పుడు మనకు రూమ్‌కి డోర్స్ ఉంటాయి కదా, అలా తలుపుల్లాగా అక్కడక్కడ మధ్యలో వెయిన్స్ తలుపుల్లాగా ఉంటాయి. ఇలా ఎక్కువగా నించోవడం వల్ల ఏమైతుంది అని అంటే, లేదా ఏజ్ ఫ్యాక్టర్ వల్లనో ఏదో తరతర కారణాల వల్ల ఆ తలుపులు లాంటివి వీక్ అయిపోతూ ఉంటాయి. సో వీక్ అయిపోయినప్పుడు పైనికి అంత ఎఫిషియెంట్‌గా పంప్ చేయకుండా సగం బ్లడ్ కిందకే లీక్ అవుతూ ఉంటుంది. సో అలా లీక్ అయినప్పుడు ఇది కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి జరగడం వల్ల ఆ వెయిన్స్ సైజ్ పెరగడము, వారికోస్ వెయిన్స్ లాగా డెవలప్ అవ్వడము జరుగుతుంది. ఇప్పుడు దీనికి అంటే నార్మల్‌గా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి అంటే ఏ వయసు గల వారిలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పొచ్చు? ఇక్కడ మనము వయసు ప్రాధాన్యం తీసుకోవడం కంటే ప్రొఫెషనల్ ఆక్యుపేషనల్ ప్రాధాన్యం తీసుకోవడం అంటే అయితే బెటరు. పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి గదా సార్. పెద్దవాళ్ళకి అంటే గూడా మన ఉంటాయి. ఇప్పుడు గ్రాండ్ యాహ్! మదర్స్ యాహ్! కావచ్చు, యాహ్! గ్రాండ్ ఫాదర్స్ హ్మ్. కావచ్చు, హ్మ్. వీళ్ళకి కూడా కనిపిస్తాయి కదా! యాహ్! అందుకనే జనరల్‌గా అందుకని. అన్నాను. అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ అవును. ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి ఈ ఇంతకుముందు మనం తాతలను, అమ్మమ్మలని, నానమ్మలని వాళ్ళని తీసుకొని ఉంటే, వాళ్ళు ఎక్కువగా నించొని చేసే పనులు గానీ, పొలం పనులు గానీ ఇవన్నీ ఎక్కువగా చేసేవాళ్ళు. వాళ్ళకి ఈ వెయిన్స్ వీక్ అవ్వడము, ఈ వీక్ అయ్యి నరాలు ఉబ్బడము ఇవన్నీ ఎక్కువగా జరిగేవి. సో అందుకు మీకు ఆ విధంగా కనిపిస్తా ఉంది గానీ, ఇప్పుడు యంగర్ జనరేషన్‌లో గూడా నించొని చేసే పనులు ఎక్కువగా అయిపోయాయి. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ వాళ్ళకు కూర్చొని చేసే పనులు కూడా ఎక్కువైపోయాయి. అవును. సో కూర్చొని చేసినా గానీ ఇబ్బందే, నించొని ఎక్కువ సేపు చేసినా గానీ ఇబ్బందే. సో ఇలాంటి ప్రొఫెషన్స్ ఎక్కువైపోయాయి. ఫీమేల్స్‌లో ఎక్కువైపోయాయి, ఎట్ ది మేల్స్‌లో సేమ్ టైమ్ ఎక్కువైపోయాయి. సార్, ఇప్పుడు నార్మల్‌గా చూసుకుంటే గనక ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి ఫీమేల్స్‌లో కంటే మేల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అసలు ఫీమేల్స్‌లో కనిపించవు. మేల్స్‌లోనే కనిపించడానికి గల కారణాలు ఏమిటి? అంటే ఈ క్వెషన్ ఎందుకు అడగాల్సి వచ్చింది అనంటే, చాలా మంది ఇప్పుడున్న కాలంలో మీరన్నట్లు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి చాలా వరకు కనిపిస్తున్నాయని గూడా మీరు చెప్పడం జరిగింది గదా! కాబట్టి అసలు ఇవి కనిపించడానికి అంటే మేల్స్‌లోనే కనిపించడానికి గల కారణాలు ఏమి ఉండవచ్చంటారు మరి? మేల్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. ఫీమేల్స్‌లో ఎక్కువగా కనిపించవనేది అది యాక్చువల్లీ కరెక్ట్ కాదమ్మా. చెప్పాలనంటే ఫీమేల్స్‌లో వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే నంబర్సే ఎక్కువ. ఎందుకు అనంటే, వాళ్ళకి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత వెయిన్స్ వీక్ అవ్వడం జరుగుతుంది. వెయిన్స్ వీక్ అయినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం, ఈ లీకింగ్ అనేది, ఈ వాల్వ్స్ అనేవి అయితే డ్యామేజ్ అవుతాయి కదా, అక్కడి నుంచి బ్లడ్ లీకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, కొన్ని మంత్స్ గానీ, ఇయర్స్ గానీ
సాగినప్పుడు ఆ వెయిన్స్ సంబంధించి సిమ్టమ్స్ చూపియడం స్టార్ట్ అవుతాయి. సో, ఎక్కువగా యాక్చువల్‌గా మనకు స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఫీమేల్స్‌లోనే ఎక్కువగా వారికోస్ వెయిన్స్ వస్తాయి. మేల్స్‌లో ఎవరికి వస్తాయి అనంటే ఎక్కువగా స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సిట్టింగ్ జాబ్స్ ఈజ్ నెక్స్ట్. కానీ ఎప్పుడైనా ఫస్ట్ ఈజ్ స్టాండింగ్ ఎక్కువగా నిల్చొని ఉండే ప్రొఫెషన్స్ వాటికి వాటికి కనిపిస్తా ఉంటుంటాయన్నమాట. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా బీఆర్‌కే హెల్త్ ప్రేక్షకులకు ఈ వెరికోస్ వెయిన్స్ గురించి, అనారోగ్య సిరల గురించి అయితే చాలా క్లియర్ కట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మా. నమస్తే.